వివరాలకు వెళ్తే విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. విద్యార్థులు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రజలు మార్పు కోరుకునే అవకాశం ఇచ్చిన తర్వాత 2023 డిసెంబర్ బాధ్యతలు తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న పిల్లలంతా కూడా గొప్ప చదువునియాలనే వారి యొక్క సంకల్పంతో మొదలు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం డైట్ ఛార్జెస్. వెల్ఫేర్ పిల్లలు చదువుకున్న పిల్లలందరూ కూడా మంచి ఆహారం ఉండాలి, ఆహారం ద్వారా ఆరోగ్యపరంగా పిల్లలు ఉండాలి, ఆరోగ్యపరంగా ఉన్నప్పుడు పిల్లలు బాగా చదువుకుంటారనే ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి గారు లాంఛనప్రాయంగా వారు ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా విక్టోరియా మెమోరియల్ సంబంధించిన పిల్లలకు మన మంత్రిగా నేను గారు, మా సెక్రటరీ గారు కానీ ఇక్కడ మా స్టాఫ్ వారందరూ మేము పిల్లలకు ఇవ్వాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మా పిల్లలందరూ కూడా విక్టోరియా మెమోరియల్ చదువుకున్న పిల్లలకు భవిష్యత్తులో కూడా ఉన్నతమైన స్థాయిలో చదువుకునేందుకు ఆ శాఖ మంత్రిగా ఏదైతే సదుపాయాలు చేసినటువంటి ఆర్థికంగా మౌలిక సదుపాయాల విషయంలో కూడా ప్రత్యేకంగా మేము దృష్టి పెడతాము. ప్రతి నెలకోసారి నేను కానీ, మా సెక్రటరీ మేడం గారు కానీ విజిట్ చేస్తారు. ఇక్కడ పిల్లలకు ఉన్నటువంటి చిన్న. ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసం ముందు నిర్వహించిన నిరసన సందర్భంగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని, ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్న ఘటనపై తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీనికి నిరసనగా కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పిలుపు మేరకు కంటోన్మెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగారు. అందులో భాగంగా కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని వార్డ్ 1 అధ్యక్షుడు మారుతి గౌడ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ బోయిన్పల్లి చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోదీ, ధర్మేంద్ర ప్రధాన్ దిష్టి బొమ్మలను దహనం చేసి తమ నిరసనలను ప్రదర్శించారు. శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనమని వారు మండిపడ్డారు. నీట్ పేపర్ లీక్ విషయంలో ఏదైతే ధర్నా చేయడం జరిగిందో, స్వచ్ఛందంగా వాళ్ళు ధర్నాలో పాల్గొంటే మోడీ, అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్ వీళ్ళందరూ కూడా ఒక ఏదో ఆట చూసినట్టు చూస్తూ వాళ్ళని నిర్లక్ష్యం చేసేటటువంటి విధంగా వాళ్ళపై దాడులు చేసి లాఠీ చార్జ్, వాళ్ళని రక్తం వచ్చేటట్టు కొట్టడం అనేది కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే మా ఎల్ఓపి నేత రాహుల్ గాంధీ గారు దానికి నిరసనగా మోడీ గారి ఇంటి ముందు ధర్నాకు వెళ్లడంతో పోలీసులను పెట్టి ఎంబడే భయపడి వెంటనే అక్కడి నుంచి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఏదైతే నిరసన తెలిపేటటువంటి హక్కు ఉందో దాన్ని కూడా ఈ బీజేపీ ప్రభుత్వం ఈరోజు చూస్తే ఏ విధంగా ఉందనేది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఇలాంటి ప్రభుత్వం ఉండాలంటే అసలు స్టూడెంట్స్ కి కూడా సేఫ్ లేని ప్రభుత్వం ఎవరైనా మనం ఖండించాలి. ఎందుకంటే చిన్న పిల్లలని కూడా చూడకుండా అంతగా రక్తం వచ్చేలా కొట్టడం అవసరం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాఠీ చార్జ్ చేయించడం చిన్న పిల్లల మీద చాలా దారుణము. రాను మనకి చాలా దారుణంగా ఉంటుంది. ఇలానే కొనసాగితే ఈ ప్రభుత్వము మనం చాలా నష్టపోతాము, మన యువత అంతా చాలా నష్టపోతుంది. ఇలాంటి పేపర్ లీకేజ్ అయ్యే ప్రభుత్వం ఉండే కంటే అసలు వేస్ట్, ఆ ప్రభుత్వమే వేస్ట్ అసలు ఉండి. సో ఇలాంటి చాలా జరగకుండా జాగ్రత్త పడాలి మనము. సో అందరు మేల్కోవాలి. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మనం ఎలాంటి రైట్స్ ఇదైనా చేయాలి, ఎలాంటి ధర్నాలైనా చేసి మనము మన ప్రభుత్వం తెచ్చుకొని. భారతదేశాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగా కొన్ని శక్తులు పార్లమెంటుతో పాటు ప్రధాని మోదీ నివాసంపై దాడికి యత్నించడాన్ని నిరసిస్తూ అల్వాల్, మీసేవ కూడలిలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగ్లాదేశ్, శ్రీలంకలో మాదిరిగా సంఘ విద్రోహ శక్తులు ముఠాగా ఏర్పడి దేశ రక్షణకు, పార్లమెంటరీ వ్యవస్థకు విఘాతం కలిగించే దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్ని శక్తులు ఏకమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని తాకలేరని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై చేస్తున్న కుట్రలను భారత హోం మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తున్నట్లు, కుట్రలు పన్నే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నీట్ పరీక్షా పత్రం లీకేజీ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకొని
కేంద్ర పార్లమెంటరీ వ్యవస్థలో కీలకమైన బిల్లును ఆపే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వాంటెడ్గా ఈ దేశాన్ని సుస్థిరపరచాలని చెప్పి ధర్నా చేసింది. రాహుల్ గాంధీ అక్కడ పార్లమెంట్ జరుగుతుంటే సిగ్గు లేకుండా జెడ్ కేటగిరీ పెట్టుకుని రోడ్ల మీద నడుచుకుంటుంటా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేకుండా ఇష్టం వచ్చినట్టు దేశాన్ని సుస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. అట్లా సోనం అని చెప్పి గిరిజన నాయకుడు కొన్ని వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి బయట గుండాలను తీసుకొచ్చి రాజధానిలో కార్లను కానీ ట్రైన్లను కానీ ఇష్టం తగలబెట్టడం అనుకోవడం జరిగింది. ఏ స్టూడెంట్స్ కూడా ఇట్లా చేయడు, ఎందుకంటే స్టూడెంట్స్ లేరని. కాబట్టి ఈరోజు దేశంలో చాలా రాజధాని ఇచ్చేస్తే దేశం మొత్తం ఇదైతుందని చెప్పేసి టార్గెట్ చేసి ఢిల్లీని టార్గెట్ చేసి ఈరోజు ఏజ్గా స్టార్ట్ అయిందో అది ఈనాడు అక్రమదారులు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను చూస్తే మీరు ఆ CJP పార్టీలో ఉండి అక్కడ చేస్తున్నటువంటి నిరసనలను చూస్తే మనందరికీ అర్థమవుతుంది. ఈ నీటి యొక్క ప్రశ్నాపత్రం లీకేజ్ గురించి స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క నిరసన అనేది మీరు చూస్తే ఎటువంటి హింసాకాండకు దారి చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. దాదాపు గత 3 రోజుల నుంచి హింసాకాండకు దారి చేస్తుంది. ఇందులో ఉన్నటువంటి వాళ్ళు నీట్ విద్యార్థులు కాదు, ఇందులో ఉన్నటువంటి అసలైన నీట్ విద్యార్థులు ఎగ్జామ్ రాశారు, వాళ్ళకి రిజల్ట్స్ కూడా వచ్చాయి. మొన్న 16వ తారీఖు కౌన్సిలింగ్ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అలాంటి సందర్భంలో ఈ CJP పార్టీకి వెనకాల ఉన్నటువంటి విచ్ఛిన్నకర శక్తులని ప్రోత్సహిస్తూ రాహుల్ గాంధీ ఢిల్లీలో ప్రధానమంత్రి గారి యొక్క అధికార నివాసాన్ని చుట్టుముట్టడం, అక్కడ ప్రధానమంత్రి గారి యొక్క రక్షణకి భంగం కలిగించడం. ఢిల్లీలో విద్యార్థుల పక్షాన పోరాడుతున్న కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీని బీజేపీ ప్రభుత్వం అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ మెట్టుగూడలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర సికింద్రాబాద్ జిల్లా అధికార ప్రతినిధి KS శిల్పాచారి ఆధ్వర్యంలో ప్లకార్డులు పట్టుకొని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శిల్పాచారి మాట్లాడుతూ పేపర్ లీకులకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే ఆయన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీల వల్ల ఎన్నో కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. పేపర్ లీకేజీలు అరికట్టకపోగా విద్యార్థులకు న్యాయం చేయాలని రాహుల్ గాంధీ నిరసనలో పాల్గొంటే పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 152 పేపర్ లీకేజీలు అయ్యాయని ధ్వజమెత్తారు. విద్యార్థుల పైన, నిరుద్యోగుల పైన పోలీసులు మరి బీజేపీ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తించిందో అందరు చూశారు. మరి మీడియాని కూడా నొక్కివేసి ఈరోజు ఆ విజువల్స్ గాని ఏవి బయటపడకుండా చూస్తుంది మోదీ ప్రభుత్వం. మరి గతంలో కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో ఉన్నప్పుడు ఎన్నో ప్రభుత్వ ఆర్గనైజేషన్స్ ని ఏర్పాటు చేసి విద్యార్థులకు, నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్నో ఇవ్వడం జరిగింది. మరి అదే విధంగా ఇప్పుడు మోదీ 2 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు విద్యార్థులను, నిరుద్యోగులను కాలరాసింది మనందరం చూసాం. మరి జేఎన్టీయూ యూనివర్సిటీ మెయిన్ గేట్ ముందు R22 విద్యార్థులు ధర్నాకు దిగారు. ప్రస్తుతం అమలు చేస్తున్న గ్రేస్ మార్క్స్ 0.15% వెంటనే 0.50% పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. యూనివర్సిటీ అప్రియేటెడ్ కళాశాలకు చెందిన విద్యార్థులకు ఇబ్బందులు కలిగేలా యూనివర్సిటీ అధికారులు గ్రేస్ మార్కులు తగ్గించి ఉద్యోగాలు కోల్పోయేలా చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే గ్రేస్ మార్కులను పెంచడంతో పాటు ఒక్క సబ్జెక్టుకు మినహాయింపు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. గేటు ముందు ధర్నా చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. ఎటువంటి ఘటనలు జరగకుండా KPHP పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు చేపట్టాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ శ్రేణులు పలు ప్రాంతాల్లో ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో హయత్ నగర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద స్థానిక కాంగ్రెస్ నాయకుడు చెనగోని రవీందర్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి దగ్గర విద్యార్థులు నీట్ పేపర్ లీక్ కారణంగా అందరూ శాంతియుతంగా ధర్నా చేస్తుంటే లాఠీచార్జ్ చేసి అందరిని చాలా ఇబ్బంది పెట్టినందుకు మేము రాహుల్ గాంధీ విషయంలో కూడా సీరియస్ తీసుకొని ఈ రోజు మేము కూడా శాంతియుతంగానే చేస్తున్నాము. ఏ ఆకంఠం కలగకుండా మేము ఇట్లాంటివి ఇంకా జరిగితే ఇదే విధంగా మేము చేస్తామని మనవి చేస్తాం. ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతి ఓటు ప్రాణాధారమని, ఓటు హక్కును పరిరక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అభివృద్ధి నిరంతరం కొనసాగాలంటే అర్హులైన ప్రతి ఓటరు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో తప్పనిసరిగా పాల్గొని ఆగస్టు 3 లోపు తమ దరఖాస్తులను పూర్తి వివరాలతో సమర్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పటాన్చెరు డివిజన్లోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఎస్సీఆర్పై ప్రజలు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 30 ప్రచార రథాలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే ఒక ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని, ఆ భాగస్వామికి తొలిమెట్టు ఓటు హక్కేనని పేర్కొన్నారు. పటాన్చెరువులో శాశ్వతంగా నివసిస్తున్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును పరిరక్షించుకునేందుకు ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో అవేర్నెస్ తీసుకురావాలనే ఆలోచనతోటి అందరితో సంప్రదించి ఈరోజు నియోజకవర్గ స్థాయి 423 బూతులు ఉన్నాయి. ఆ బూతులకు ఏ కాలనీలు ఉన్నాయి, ఏ విలేజ్లు ఉన్నాయి, అన్నిటినీ కవర్ అయ్యేటట్టు పబ్లిసిటీ చేయాలనే ఆలోచనతో ఒక 30 ఆటోలు పెట్టి పెండ్రైవ్ పెట్టి దాన్ని ఓటు నమోదు చేసుకోవాలనే పబ్లిసిటీని ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. ఓటర్ లిస్టులో పేరు లేకపోతే మనం మనిషి భారతదేశంలో ఉన్నమా లేమా, పుట్టినమా లేమా అన్న ఆలోచన గిట్ట వస్తుంది. కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో మనమంతా మన ప్రాంతంలో ఉన్న ఒక మినీ ఇండియాగా ఉన్న ఈ పటాన్చెరు నియోజకవర్గంలో వారి అందరినీ సన్నాధం చేసి వారికి అవేర్నెస్ తీసుకొచ్చి ఈ ఓటర్ పర్సెంటేజ్ అనేది పెంచడానికి మనం అందరం కృషి చేయాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. బెంగాలీస్, ఒరిస్సా వాళ్ళు కానీ చాలామంది అదర్ స్టేట్ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడి స్టేట్లో 27 ఓట్లు ఉన్నాయి అదర్ స్టేట్ వాళ్ళకి. వాళ్ళు భారత వారసత్వం తీసుకొని ఉన్నారు. ఇక్కడ బండలు కూడా బూతులు వేస్తారు ఓట్లలో, వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద చోటు చేసుకున్న ఘటనను ఖండిస్తూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మద్దతుగా ఈరోజు వికారాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు చిట్యాల చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ దేశ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని, అలాంటి సమయంలో రాజకీయ దురుద్దేశాలతో జరుగుతున్న ఘటనను ప్రజలు గమనించాలని అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రధానమంత్రికి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నినాదాలు చేస్తూ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. నిన్న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద యాంటీ నేషనల్స్ అయిన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్ఐ వీళ్ళందరూ కలిసి
భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయనికే కాక్రోచ్ జనతా పార్టీ పేరు మీద ఎన్నో విధాలుగా చేసిండ్రు. దానికి నిరసన తెలుపుతూ మేము ఇవాళ వికారాబాద్లో మేము బీజేపీ గవర్నమెంట్ అయిన నరేంద్ర మోడీ గారికి మద్దతుగా ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. దీన్ని మేము ఏదైతే చేస్తున్నామో దీన్ని అడ్డుకుంటున్న పోలీసులని కోరుతున్నాం. మమ్మల్ని మా ధర్నాని జంతర్ మంతర్ వద్ద మేము చేసుకొని ఇస్తున్నాం, మాకిడంగా ఇక్కడ చేసుకొని అవకాశం కల్పించాలని చెప్పి కోరుతున్నాం. బలకంపేట ఎల్లమ్మ అమ్మవారి రథోత్సవాన్ని నిర్ణయించిన శుభముహూర్తానికి ప్రారంభించకుండా కేవలం ఒక వ్యక్తి కోసం ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయడం ద్వారా లక్షలాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని పీసీసీ వైస్ ప్రెసిడెంట్ సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ కోట నీలిమ ఆరోపించారు. ఆమె మాట్లాడుతూ రథోత్సవ ప్రారంభంలో జాప్యం ఎందుకు జరుగుతుందని ఆలయ అధికారులు పూజారులను ప్రశ్నించినప్పటికీ స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. నిర్ణయించిన శుభముహూర్తానికి కాకుండా స్థానిక ఎమ్మెల్యే వచ్చిన తర్వాతే రథోత్సవాన్ని ప్రారంభించడం వల్ల వేలాది మంది భక్తులు వర్షంలో గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జీని ఖండిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిరసన ర్యాలీ నిర్వహించారు. లిబర్టీ చౌరస్తా నుండి ట్యాంక్ బండ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు చేపట్టిన ఈ ర్యాలీలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నీట్ పరీక్షా వ్యవహారంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఢిల్లీలో నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేసే హక్కులను ప్రభుత్వం గౌరవించాలని సిపిఐ నాయకులు కోరారు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే. ఆయనే దీనికి బొద్దింకలు అని చెప్పి పేరు పెట్టాడు. ఆ బొద్దింకల ఆధ్వర్యంలోనే ఇవాళ పెద్ద ఎత్తున లక్షల మంది పోగవుతున్నారు. ఎవరు ఇప్పుడు బొద్దింకలు? పదవిని పట్టుకుని ఏలాడే నరేంద్ర మోడీ బొద్దింక, లేకపోతే పదవిని పట్టుకుని ఏలాడేటువంటి ధర్మేంద్ర ప్రధాన బొద్దింక? వాళ్ళు చెప్పాల్సిన సమాధానం ఉంది. ఒక విద్యార్థులే కాదు, విద్యార్థులు, యువత, రైతులు, మహిళలు ఈ దేశంలో ఎవ్వరు కూడా సంతృప్తిగా లేరు. కానీ మీకున్న మంది మార్బలం, లేకపోతే అధికారం, లేకపోతే డబ్బు బలంతో అదేవిధంగా రాష్ట్రాల్లో పార్టీలను విచ్ఛిన్నం చేసి అధికారాల్లో రావచ్చేమో, కానీ ఇది మాత్రం ప్రజలు మిమ్మల్ని క్షమించరు. రైతాంగం మిమ్మల్ని క్షమించకపోబట్టే మొన్న 240 స్థానాలకు దిగిపోయారు మీరు. ఇప్పుడు విద్యార్థులు దేశవ్యాప్తంగా వచ్చిన తర్వాత విద్యార్థులతో ఘర్షణ పెట్టుకున్న వాళ్ళు, యువతతో ఘర్షణ పెట్టి వాళ్ళకి ఏమీ తెలవదు, రాజకీయాలు తెలవదు, వాళ్ళ సమస్య ఒకటే వాళ్ళకి ప్రధానం. అటువంటి వాళ్ళతో ఘర్షణ పెట్టుకున్నప్పుడు ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం ఖచ్చితంగా చెప్తారు. అదేవిధంగా సోనం వాంగ్చుక్ నిరాధ్యక్షుడు కూడా తక్షణం విరమింపు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో గవర్నర్ కార్యాలయాలు, జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల ఎదుట నిరసన ధర్నాలు నిర్వహించనున్నట్లు సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. ప్రజా సమస్యలు, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నిరసనల సందర్భంగా ప్రజలకు సంబంధించిన వివిధ సమస్యలను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యమని కె రామకృష్ణ వెల్లడించారు. అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక దుర్మార్గపూరిత వైఖరికి నిరసనగా
ఢిల్లీలో జరుగుతున్న ఘటనల పట్ల స్పందిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ నెల 27వ తేదీ అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల ముందు, గవర్నర్ ఆఫీస్ ముందు కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల తరఫున పోరాడుతున్న విద్యార్థి సంఘాల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయకుండా వారి పోలీసులు దమనకాండతో వారందరూ కూడా వారి ఉద్యమాన్ని అణచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదైతే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు, దాన్ని వారు ఆమోదించడం లేదు. అదేవిధంగా చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ₹1 ఇవ్వాలని వారు కోరుతూ ఉన్నారు. కనీసం ఆ డిమాండ్ కూడా ఇంతవరకు ఆమోదించలేదు. పైగా ఇవాళ విద్యార్థులపైన పెద్ద ఎత్తున కేసులు బనాయించి వారందరినీ కూడా అరెస్ట్ చేసి జైలులో పెట్టడానికి ఒక దుర్మార్గంగా కుట్ర పన్నుతూ ఉంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 152 పరీక్షల పేపర్లు లీకులు జరిగాయని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నాండ్రు నరసింహ మండిపడ్డారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట్ పరీక్ష పేపర్ లీక్కు ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను పార్టీ నుండి శాశ్వతంగా బహిష్కరించాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష లీక్కు కారణమైన వ్యక్తులను చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎంఆర్పీఎస్ పక్షాన బీజేపీ ప్రభుత్వంపైన దండెత్తుతామని హెచ్చరించారు. విద్యార్థులపైన అమానుషంగా బీజేపీ ప్రభుత్వం అమానుష దాడి చేసి ఆ యొక్క దాడిని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఏంటంటే ఈరోజు ఏదైతే ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాది గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు ఆర్ట్స్ కాలేజీ వేదికగా ఢిల్లీలో జరిగినటువంటి బీజేపీ యొక్క రాజ్య హింసాకాండను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం 2014 నుంచి స్టిల్ ఈ రోజు వరకు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 150 తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ స్వామి తన సర్వీస్ తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈరోజు తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో వాష్రూంలో స్వామి ఆత్మహత్య చేసుకున్నారు. నగరంలో కానిస్టేబుల్ ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతుంది. తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ స్వామి తన సర్వీస్ తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో వాష్రూంలో స్వామి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. స్వామి గ్రేహౌండ్స్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. ఘటనా స్థలంలో కానిస్టేబుల్ రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిలబడి